కొత్త ఏడాది వేళ ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన త్వరలోనే మళ్లీ 1995 సీఎంను చూస్తారని తెలిపారు. అయితే తాను రాజకీయ కక్షలకు పాల్పడనని, అలాగని తప్పు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఇక సెకీ అంశంపైన ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు చంద్రబాబు. అది తనకు లడ్డూ అంశంలాగా ఉందన్నారు. అమెరికా నుంచి పూర్తి రికార్డు రాలేదని చెప్పుకొచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు చంద్రబాబు. ఇక ఇటీవల ఎక్కువగా చర్చ జరుగుతున్న సినీ పరిశ్రమ అంశం గురించి కూడా ఏపీ సీఎం మాట్లాడారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సినీ హబ్ ఉందన్న ఆయన అమరావతికి సినిమా ప్రస్తుతం అంత అవసరం లేదన్నారు. గతంలో హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసినా కూడా సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదన్నారు చంద్రబాబు. కానీ అమరావతి విషయంలో అలా జరగదని తెలిపారు. విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం చంద్రబాబు. రేపటి కేబినెట్ భేటీ, ఇతర అంశాలపై కూడా గవర్నర్తో చర్చించినట్టు తెలుస్తోంది. నూతన సంవత్సరంలో అందరి ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు, భారతీయులందరికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు సీఎం. అర్చకులు పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు ప్రజల దర్శనం చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. రాష్ట్రంలో తెలుగు